సో గైస్, ఈ వీడియోలో మనము రెండు ఇంపార్టెంట్ విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకటి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ప్రాజెక్ట్ నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుందా, దీనికి సంబంధించిన డౌట్స్ అది మనం మాట్లాడుకుందాము. అండ్ దీనికి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్. నేను చాలా కష్టపడతా ఉన్నాను సార్. నేను 6 నెలల నుంచి కష్టపడతా ఉన్నా, 4 నెలల నుంచి కష్టపడతా ఉన్నా, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ కాల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అంటే, కాల్స్ నాకు రావట్లేదు. నేను కాల్స్ తెచ్చుకునే దానికి అవకాశం ఉందా, కాల్స్ పాసిబిలిటీ ఉన్నాయా అంటే, కొన్ని ఆల్రెడీ మనము కాల్స్ ఉన్న డొమైన్స్ లో కూడా కొంతమంది కాల్స్ వస్తాయి, కొంతమంది కాల్స్ రావు. రైట్? కాల్స్ ఉన్నాయి, కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఆ రాని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ముందుకు వెళ్ళటం లేదు. అలాంటి వాళ్ళ గురించి సంబంధించిన వీడియో ఇది. అండ్ ఫస్ట్ దాని గురించి మనం మాట్లాడుకునేది, ప్రాజెక్ట్ నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుందా. జనరల్గా ఏంటి అంటే, చాలా మందికి నేను నిన్న ఒక క్లియర్ వీడియో చేసిన, ఏమని, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి ఆ ప్రాజెక్ట్ లో ఏమేమి అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఈ ప్రాజెక్ట్ మనం ఎలా వాడుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, దీనికి సంబంధించి ఫస్ట్ ఏంటి అంటే, మీకు చెప్పిన ప్రాజెక్ట్ ఇప్పుడు ఒకవేళ ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తా ఉన్నా. సో ఇక్కడ ఏంటి అంటే, మీకు చెప్పిన ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు కూడా అదేం మీ పులిహార పొట్లం కదా అందరికి పంచడానికి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే, సి అలా అలా స్ప్రెడ్ అయిపోయింది అంటే ఆ ప్రాజెక్ట్ కి ఉన్న ఇది తగ్గిపోతుంది. అందువల్ల ఏంటి అంటే, ఎవరైతే తీసుకుంటున్నారో మీరు దయచేసి మీ ప్రాజెక్ట్ మీకే ఇబ్బంది అవుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీకే ఇబ్బంది అవుతుంది. ఆ ప్రాజెక్ట్ ని ఎక్కువ మందికి ఇవ్వకండి. దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ ప్రాజెక్టులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు. ఇప్పుడు మన దగ్గర ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసే వాళ్ళు అరౌండ్ 8 నుంచి 12 ఇయర్స్, రైట్, 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏంటి అంటే, వీళ్ళు వర్క్ చేసిన డిఫరెంట్ వేరియస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రాజెక్ట్స్ లో దాంట్లో కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొని ఒక్కొక్క ప్రాజెక్ట్ అట్లీస్ట్ ఒక్కొక్క ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ చాలా మందికి రైజ్ అయ్యే క్వశ్చన్. తర్వాత కొంతమంది కొన్ని ప్రాజెక్టుల్లో, ఎగ్జాంపుల్ డెవాప్స్ లో కుబెర్నెటిస్ మీద ఒక ప్రాజెక్ట్ తీసుకుందాం అనుకుంటాం. కుబెర్నెటిస్ మీద ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కి మీరు జాయిన్ అయ్యారు అనుకుంటాం. వాట్ ఈస్ కుబెర్నెటిస్, కుబెర్నెటిస్ ఎలా ఉంటుంది, కుబెర్నెటిస్ ని ఎలా యూజ్ చేయాలి, అసలు కుబెర్నెటిస్ సంబంధించిన టెక్నికల్ థింగ్స్ క్లాసెస్ సబ్జెక్ట్ చెప్పరు ఇక్కడ. క్లియర్? కుబెర్నెటిస్ ప్రాజెక్ట్ లో ఏ విధంగా యూజ్ చేస్తారు, ఎలాంటి టెక్నికల్ టర్మ్స్ మనం యూజ్ చేస్తారు, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ కి ఏ విధంగా ఈ కుబెర్నెటిస్ యూజ్ చేసాము, ఇది చెప్తారు. సో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా కుబెర్నెటిస్ గురించి. దిస్ ఈజ్ అప్లికబుల్ టు ఎవ్రీ డొమైన్. చాలా మంది అడుగుతారు దేనికి సరే, ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. సేల్స్ సోర్స్ మీద, తర్వాత డెవాప్స్ మీద, తర్వాత వచ్చేసి డెల్ భూమి, తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి పైథాన్, రైట్. తర్వాత వచ్చేసి ఇంకేమేమి దాని మీద ఉంది, టెస్టింగ్ లో మాన్యువల్ ఆటోమేషన్, జావా సెలీనియం దీనికి సంబంధించి. అండ్ వీటితో పాటు స్నోఫ్లేక్ కూడా, దీంతో పాటు మీన్ స్టాక్ మీద, మెన్ స్టాక్ మీద, ఈ మెన్ స్టాక్ మీద కూడా మనం ప్రాజెక్టులు అనేవి ప్రొవైడ్ చేస్తాం. రైట్. దీంట్లో ఏంటి అంటే, ఇంకా వేరే వేరే ప్రాజెక్ట్స్ అయితే ప్రజెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అండ్ దీంట్లో సోర్స్ మీద, డెవాప్స్ మీద, డెల్ భూమి, జావా, పైథాన్, టెస్టింగ్, స్నోఫ్లేక్, మీన్ అండ్ మెన్ స్టాక్, తర్వాత పవర్ బిఐ మీద కూడా ప్రాజెక్టులు అని, ఈ డిఫరెంట్ వాటి మీద ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, చాలా మంది నేను ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే డీటెయిల్ గా నేను ప్రాజెక్ట్ చెయ్యాలి అనుకుంటున్నాను. ఇది ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ డిఫరెంట్, ప్రాజెక్ట్ చేయించడం డిఫరెంట్. ప్రాజెక్ట్ చేయడం అనేది ఇంటర్న్షిప్ లో అవుతుంది. చాలా మంది ఏంటి అంటే, ఇంటర్న్షిప్ అంటే మీరు కూర్చొని చేస్తారు, అట్లా కాదు. ప్రాజెక్ట్ అనేది ఇంటర్న్షిప్ లో భాగంగా ప్రాజెక్ట్ అనేది చేయించడం జరుగుతుంది. అండ్ చాలా మందికి ఇప్పుడు క్లారిటీ అనేది కొంతవరకు వచ్చింది అనుకుంటున్నా. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేయడం, ఓకే, యూనిక్ ప్రాజెక్ట్ అనేది ప్రొవైడ్ చేయడం, జెన్యూన్ ప్రాజెక్ట్ అనేది. తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, దాని తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్, దాంతో పాటు ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ ఎలా, ఈ ప్రాజెక్ట్ గురించి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఓకే, ఈ ప్రాజెక్ట్ గురించి ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనే ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఈ డీటెయిల్స్ అనేవి మనం దీనిలో మాట్లాడుకుంటాం. అండ్ నేను ప్రాజెక్ట్ నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుందా, ఇక్కడ ప్రాజెక్ట్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా అంటే, కొంతవరకు జాబ్ వచ్చేదానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా ఇంకొంచెం మీరు నేర్చుకోగలుగుతారు కాబట్టి, ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అవి మంచిగా ఇవ్వగలుగుతారు కాబట్టి.
అండ్ తర్వాత వచ్చేసి నా ఫ్రెండ్కి కాల్ వస్తుంది సార్, నాకు రావట్లేదు. ఇక్కడ ఏంటి అంటే సేమ్ డొమైన్ సేల్స్ ఫోర్స్ మీద, డెవాప్ మీద, డెల్భూమి మీద, జావా మీద, పైథాన్ మీద, టెస్టింగ్ మీద అండ్ స్నోఫ్లేక్ మీద అంటే కొంచెం కాల్స్ తక్కువ ఉన్నాయి, దాని మీద ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. అండ్ ఈ వీటి మీద అయితే ఖచ్చితంగా ఏంటి అంటే కాల్స్ ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు దానికి ఏంటి అంటే మనం ఏం చేస్తాం, రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తాం. రెజ్యూమ్ ప్రిపరేషన్ మేమే తయారు చేసి ఆ రెజ్యూమ్ ని డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ లో అప్లోడ్ చేస్తాం. ఇది మాకు కూడా వచ్చు కదండి, జాబ్ పోర్టల్స్ లో మేము కూడా చేయగలుగుతాము, రైట్? జాబ్ పోర్టల్స్ లో మేము కూడా చేయగలుగుతామంటే మనం ఎలా ఉంటుందంటే డెడికేటెడ్ టీం ఉంటాడు, ఏ విధంగా ఎట్లా ఎప్పటికప్పుడు రెజ్యూమ్ అనేది మోడిఫికేషన్ చేస్తూ జాబ్స్ అప్లై చేస్తూ పర్ ఇంటర్వ్యూ కాల్ కి. అంటే చాలా మంది ఇంటర్వ్యూ కాల్ వస్తే ఐ కెన్ క్రాక్ మై సెల్ఫ్, ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రావట్లేదు సార్, ఇంటర్వ్యూ పెట్టిస్తే నేను జాబ్ కొట్టేసుకోగలుగుతాను అనే వాళ్ళకి వాళ్ళ ప్రొఫైల్ తీసుకుని హ్యాండిల్ చేస్తూ ఈ విధంగా ప్లాన్ చేయొచ్చు. సో ప్రాజెక్ట్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా అంటే ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఏంటి అంటే కొంతవరకు మనకు సబ్జెక్ట్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూ కాల్స్ అనేది పెట్టిస్తా ఉంటే అంటే ఒకవేళ ఇది ఎవరికి అవసరం యూజ్ అవుతుంది అంటే ఎవరికైతే కాల్స్ లేవు అనే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. డెఫినెట్లీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్న స్కెడ్యూలర్స్ ఉంటారు, ఇంటర్వ్యూ స్కెడ్యూలర్స్ తో ఇంటర్వ్యూస్ అనేది షెడ్యూల్ చేయడం జరుగుతుంది. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే దీంట్లో ఇంక్లూడింగ్ ప్రిపరేషన్ అవుతుంది, రెజ్యూమ్ ప్రిపరేషన్ అవుతుంది, రెజ్యూమ్ ప్రిపేర్ మేమే చేస్తాము. అండ్ నేను ప్రాజెక్ట్ అయితే మాత్రం మీరు ఇచ్చిన ప్రాజెక్టే మేము పెడతాం, లేదు నేను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూ కాల్స్ పెట్టించుకుంటాను సార్ అలా అంటే అలా అయినా ఓకే. సో ఇలా ఏంటి అంటే ప్రాపర్ గా ప్లాన్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ పర్ ఇంటర్వ్యూకి ఇంత అనేది ఛార్జ్ చేస్తాము. దానికి సంబంధించిన ఇది ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ చాలా మంది సార్ కాల్స్ లేవు, చాలా బాగా కష్టపడ్డాను, సబ్జెక్ట్ నేర్చుకున్నా కానీ కోర్స్ నేర్చుకున్నా కాల్స్ లేవు అనే వాళ్ళకి డెఫినెట్లీ ఇది ఉపయోగపడుతుంది. అండ్ కొన్ని డొమైన్స్ లో డొమైన్స్ అంటే కాల్స్ ఉన్న డొమైన్స్ మాత్రమే మేము చేయగలుగుతాం, కాల్స్ లేని డొమైన్స్ అంటే కొంతవరకు కాల్స్ లేని డొమైన్స్ కూడా మాక్సిమం మేనేజ్ చేయొచ్చు. కానీ మరీ అసలు డ్రై ఉంటుంది, అసలు కాల్సే ఉండవు, ఏదో నేర్చుకుంటారు, వర్క్ డేనో ఇంకోటి ఏదో నేర్చుకుంటారు, పవర్ ఎంబీ అని ఇంకోటి, దేని మీద కాల్స్ లేని వాటి గురించి నేర్చుకొని కంప్లీట్ గా నాకు ఇంటర్వ్యూస్ పెట్టించండి అంటే మనం హెల్ప్ చేయడం కష్టం అవుతుంది. అండ్ ఇదేంటి అంటే చాలా మంది అనుకోవచ్చు మాకు తెలుస్తారు మేము చేసుకుంటాం అనుకోవాలి, హ్యాపీగా చేసుకోండి. ఇది అంటే మేము కాల్స్ షెడ్యూల్ అవ్వట్లేదు మాకు కష్టం అవుతుంది అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్ అనేది తీసుకోండి. కాల్స్ షెడ్యూల్ అనేది ఎంత అవుతుంది ఏంటి అనే డీటెయిల్స్ అనేవి డెఫినెట్లీ మన టీంతో కాంటాక్ట్ అయితే మన టీం మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డొమైన్ బట్టి ఈ ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే కాస్ట్ అనేది అంటే ఎక్కువ టైం అనేది ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల కొంచెం ఒక కొంత డిఫరెన్స్, స్మాల్ అమౌంట్ డిఫరెన్స్ అనేది ఉండొచ్చు. సో డెఫినెట్లీ ఇది చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎవరికైతే కాల్స్ షెడ్యూల్ అవ్వట్లేదో వాళ్ళకి. ఓకే, అండ్ డెఫినెట్లీ జాబ్ తెచ్చుకోవడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళడానికి డెఫినెట్లీ ఇది హెల్ప్ అవుతుంది. Thank you. This is Raj signing off. CYC Guidance Private Limited, one-stop solution for all the implemented process. Thank you.